హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చాలామందికి సముద్రం అంటే ఇష్టం ఉంటుందండి. నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే నాకు సముద్రం అంటే బాధ్యత కూడా ఉంది. అలాగే చాలామందికి బాధ్యతగా ఉంది. ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. చాలామందికి సముద్రం అంటే బాధ్యత ఉన్న వాళ్ళని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. బాధ్యత ఉండడం అంటే ఏంటనుకుంటున్నారా? ఏం కాదండి. మేము సముద్రం దగ్గర కూర్చొని సముద్రాన్ని ఎంత ఆస్వాదిస్తామో, సముద్రం దగ్గర పడిపోయిన ప్లాస్టిక్ కానీ అక్కడ ఉన్న డస్ట్ కానీ క్లియర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నేను లాస్ట్ 2 times వెళ్ళాను వైజాగ్ వాలంటీర్స్తో. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ వేరే గ్రూప్తో వెళ్తున్నాను అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, వ్లాగ్ మొత్తం. Touch of yours, it's what I've been looking for. When you say my name, I just wanna feel you more. I tried to reach out, book, but it's too complicated. And I can't know how you feel, damn I hate it. సార్ రూట్ ఇక్కడ బాగుంది. ఆపేసాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బీచ్కి వచ్చేసాము. సో ఇక్కడే మనం క్లీన్ చేయబోయేది. సో హెల్ ఇక్కడ చూసారా? అసలు చాలా దారుణంగా ఉంది. ఇంత డస్ట్ ఉంటుందని నేను బీచ్ రోడ్లో మేము వేరే చోట చేసాము బీచ్ క్లీనింగ్ అనేది, కానీ ఇంత దారుణంగా వర్స్ట్గా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా దారుణంగా ఉంది. ఓ అమ్మో, చెత్త అంతా చూడండి. బీచ్ని మరీ ఇంత పాడు చేశారా? Staying up all night, throwing drinks back. Blue eyes smiling while you're cursing. I admit it's working. You're working. Guys. Chinna breathing. వెట్ వేస్ట్ ఎత్తద్దు. హ్యూమన్ వేస్ట్ ఉంటుంది. అటుపక్కైతే హ్యూమన్ వేస్ట్ ఉంటుంది. అది మనం తప్పేయట్లేదు. ఓన్లీ మనం కాన్సన్ట్రేట్ చేసే ఏరియా ఏంటి అంటే ఇక్కడ మీకు ఆ లాస్ట్ బోట్ దగ్గర ఒక చిన్న హంప్లాగా ఉంది, మట్టి కొండలాగా ఉంది. అక్కడ వరకే క్లీన్ చేస్తున్నాము. అండ్ మోరోవర్ ఇటు సైడ్ మాత్రమే క్లీన్ చేస్తున్నాము. డ్రై వేస్ట్ అంతా కలెక్ట్ చేయండి. అది ఎలాంటి వేస్ట్ అయినా పర్లేదు, సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా కలెక్ట్ చేసి మీరు కలెక్ట్ చేసిన కామన్ ప్లేస్లో పెట్టండి. జీవీఎంసీ వాళ్ళు వచ్చి అది పట్టుకుని వెళ్ళిపోతారు. అంతే.
అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఒక చిన్న ఏరియాని మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. డివైడ్ అవ్వండి, ఎంతమంది ఉన్నారో డివైడ్ అవ్వండి. 4 people కి డివైడ్ అయ్యి మీరంటూ ఒక స్క్వేర్ ఒక సర్కిల్ సెలెక్ట్ చేసుకొని అది మాత్రం 100% క్లీన్ చేయండి. చిన్న ప్లాస్టిక్స్ ఉంటాయి, అవి వదిలేయండి, అది చేయలేము మనం. కనిపించేవి చేతికి అందేవి మాత్రం మొత్తం ఎత్తండి. ఓకేనా? అండ్ గ్లౌజులు లేకుండా అసలు ఎత్తద్దు, అసలు ట్రై కూడా చేయొద్దు. గ్లౌజులు చిరిగిపోతే ఇంకోటి తీసుకోండి, పర్లేదు. అండ్ గ్లాసెస్ ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త. ఓకేనా? ఏమైనా గుచ్చుకుంటే ప్రాబ్లం అవుతుంది. మనకి టీవీఎంసీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు అడగండి, ప్రాబ్లం లేదు. కోకోనట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, పాండురంగపురం అక్కడ చేసాం అనుకోండి, సో హ్యాపీ. అంటే మనకి మంచి క్లాసికల్ ఏరియా, మన స్వచ్ఛత సంస్థ అంటే తీసిన దానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బాగా పూర్తిగా ఇది స్లమ్ ఏరియా మనం చేస్తున్న. ఇప్పుడు వచ్చిందంటే స్లమ్ ఏరియాలోకి వచ్చాం. మంచి పని, మంచి కార్యక్రమం. మనం ఇప్పుడు కూడా చూసుకొని కొంచెం ఇక్కడ మనతో ఎంతమందికి మనం వీళ్ళందరికీ కూడా చెప్పినా కూడా ఈ కొంతమంది అయితే పర్వాలేదు, ఒక 50% వరకు పర్వాలేదు. ఇంకో 50% వరకు కూడా ఓపెన్ డెప్యుటేషన్లో ఉన్నారు చాలా జనాభా. వీళ్ళంతా కూడా వీళ్ళకి అవేర్నెస్ అంతా మనం కల్పించినా కూడా చాలా మటుకు కల్పిస్తున్నారు. తర్వాత మనం ఇండివిజువల్గా అందరికీ టాయిలెట్స్ కట్ట ఇచ్చారు. అన్నీ కూడా గవర్నమెంట్ అన్నీ చేసినా కూడా వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ కుర్రతనం ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చింది, కానీ పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఇంకా కూడా ఓపెన్ డెప్యుటేషన్ మానాలనే ఉద్దేశం కూడా రాలేదు. సో దానివల్ల మనం ఇప్పుడు చేస్తున్న దానితో ఏంటంటే కొంచెం మనం చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేసుకొని, లేదు ఇక్కడ మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, మెషిన్తోనే చేసుకున్నాం సార్, మెకానిజం తప్ప మనం ఇలాగా మాన్యువల్గా కొద్దిగా కష్టం అవుతుంది అనుకుంటే మనం ఇంకా ముందుకి అదే మన కొన్నిటి పార్క్ ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతాం. కొన్నిటి పార్క్ కూడా బాగానే ఉంటుంది ప్లేస్ మనం చేసుకోవడానికి. ఇక్కడ మనకు అంత చేయలేము కలిసి అనుకుంటే. అంటే ఈ ఏరియా బాగానే ఉంటుంది కదండి, ఇలా ఈ పై ఏరియా బాగానే ఉంటుంది. డ్రై ఏరియా చేయండి, వెట్ ఏరియా మెషిన్ పెడతాం సార్. ఓకే అండి, సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేసిన ఒక అరగంట అయితే అవుతుంది. అరగంట అవుతుంది కదన్నా? సో అరగంట అయితే అవుతుంది. అక్కడ ఒక పెద్ద కుప్ప అయితే ఉంది. సో మా వాళ్ళందరూ రకరకాల ప్రదేశాల్లో చేస్తున్నారనమాట. మొత్తం క్లీనింగ్ అయితే ఇది ఎంత చేసినా, ఎన్ని రోజులు చేసినా తరగనంత ప్లాస్టిక్ ఇక్కడ ఆల్రెడీ ఉండిపోయిందనమాట ఎన్నో రోజులుగా. మీరు అంతా ఇలా చేస్తున్నారని ఇన్స్పైర్ చేయొద్దు ఆ వీడియో చేసి. లేదు అన్నా
సో ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం అంతా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. దీన్ని ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద లీడ్ అనమాట ఇక్కడ. ఎందుకు వాయిస్ సార్ న్యాచురల్గా ఉండాలి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మొత్తం అంతా డంప్. సో గైస్ యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా చేసింది అయితే ఇది ఒక 1 hour 1.5 hour 2 hours అనుకుంటా. సరే ఒక 2 hours మేము చేసింది అయితే ఇది మొత్తం. దీన్ని తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు తీసినా కూడా ఇక్కడ తరగనంత ప్లాస్టిక్ అయితే ఈ సముద్రాన్ని ఆనుకొని ఉందన్నమాట. సో ఇప్పుడు మేము ఉన్నదైతే ఒక జాలరిపేట అనమాట. ఇక్కడ ఒక ఫిషర్మెన్స్ కాలనీ అనమాట. ఇది ఒక ఫిషర్మెన్స్ కాలనీ దగ్గరలో ఉన్నాం మేము. సో ఇక్కడ మామూలు బీచ్ అంతా ఒక రకంగా ఉంది. సో ఇక్కడ మాత్రం ఎంత డంప్ అయితే ఉంది. సో గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకుంటే బాగుండు అనిపిస్తుంది. మీరు మీ ఊర్లో చెప్పండి కొద్దిగా చెత్త ఇవ్వద్దు. మీరుండే ఏరియానే కదా. ఇక్కడ బోర్డు పెట్టేసి గైస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చెత్త కలెక్ట్ చేసాము. లైక్ విజిబుల్లీ ఇట్స్ గుడ్ చేంజ్. హోప్ఫుల్లీ వాళ్ళు అర్థం చేసుకుని చెత్త వేయకుండా ఉంటే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ అ వన్ టైమ్ ఈవెంట్. మనం రెగ్యులర్గా ఈ పర్టికులర్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి ఒక కొంచెం అవేర్నెస్గా క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా చేయాలి. ఈ ఒక్కరోజు చేసి నీట్గా కనిపించినంత మాత్రాన వాళ్ళు చెత్త వేయడం ఆపేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంతే లెవెల్లో చెత్త ఉన్నా సరే డిసప్పాయింట్ అవ్వద్దు ఇన్ కేస్ ఆఫ్ యువర్ కమింగ్. ఓకే, మీకు ఎలాగనిపించింది? బాగుందా బాగాలేదా? బాగుంది. ఎందుకు వచ్చామనిపించిందా? నెక్స్ట్ టైం వస్తారా రారా? ఫోన్లు ఎత్తుతారా? అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ తీసుకొచ్చినప్పుడు తక్కువ మంది ఉన్నా సరే మనం యాక్చువల్లీ ఎక్కువ చెత్త కలెక్ట్ చేస్తాం. అండ్ వి డిడ్ ఓన్లీ ఫర్ 1.5 hours బేసిక్గా. 7:20 7:15 స్టార్ట్ చేసాము. 8:30 ఫినిష్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రావాలి ఏంటి నెక్స్ట్ మంత్ అగైన్ లాస్ట్ సండే మేము ప్లాన్ చేస్తాం. అంటే ఇంకేమైనా ఉంటే మధ్యలో ఏమైనా ఉంటే వీళ్ళు ఇన్ఫార్మ్ యూ. వీలైతే రండి, ఇంట్రెస్ట్ ఉంటే రండి, వాలంటీర్ గా రండి. పిలిచేమని రావడం కానీ లేదంటే అమ్మాయి వెళ్ళాలి తప్పదు అని రావడం కానీ అది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చేసింది మీరు మీ ఇంట్లో కూడా పాటించండి. అంటే చెత్త ఎత్తమని కాదు, చెత్త పోయొద్దని అర్థం. చెత్త పోయకపోతే ఎత్తక్కర్లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా నెక్స్ట్ సండే రావాలనుకుంటే వచ్చి బీచ్ క్లీన్ చేయొచ్చు. ఎవరైనా మీ గ్రూప్గానే ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీ సండే వాలంటీర్గా మీకు కుదిరినప్పుడల్లా వచ్చి బీచ్ అయితే క్లీన్ చేస్తూ ఉండొచ్చు. సో మేము చూడండి, మేము చాలా తక్కువ సమయంలో అంటే మేము 1.5 hourలో మేము ఎంత చెత్త క్యాట్ చేయించగలిగాము. ప్లాస్టిక్ చాలా ఉంది. సో మీరు కూడా చూసి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం, ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్. You don't even know me like that. Are you pressed for time? Put you on my mind. Come a little closer like that. Staying up all night.